మళ్ళీ నువ్వు చెప్పు, నేను పోయినా నువ్వు చెప్పు. ఏం కేసు పెట్టినా? నువ్వు పెట్టించినావు పాపం, నువ్వు పెట్టినావా? మళ్ళీ మళ్ళీ చెప్తాడు పెట్టలేదంట. ఏమి చెప్పేది మరి? ఇప్పుడు రమ్మని కుడతా ఊర్లో తిరుక్కోమను. కానీ మీ తప్పు, మీ తప్పు, మీ తప్పు, మీ తప్పు. ఎందుకు భయపడాలా? ఎవరిది? మీది. ఎందుకు ముందుకు రాలే మీరు? అప్పుడు ఈ పొద్దు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు రాలే మీరు? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నుంచి అతి పడితే వాడు ఊరు ఇడిపిస్తారు. ఎవరైనా సరే ఇంప్రూవ్మెంట్, మా ఊరు ఇంప్రూవ్మెంట్కి ఎవడన్నా అడ్డం పడితే మటుకు ఊరు ఇడిపిస్తా. ఈ ఊరోళ్ళు కాదు మీరు, ఈ ఊరోళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. ఈ బయట వాళ్ళకి మట్టుకు అతి పడద్దండి, ఇంప్రూవ్ చేయండి మా ఊరిని. కాళ్ళు ఎగ్గితే మటుకు ఊరిడతారు. ప్రతిదానికి అడ్డం, ఏడికి అడ్డం. తప్పు జరుగుతుంటే రండి దయచేసి, మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము తప్పు చేస్తా అంటే అడిగేదానికి, అంతేగాని క్షమించదు ఈ ఊరు. తప్పు చేస్తే ఎవరైనా నిలదీయాడు. నేను తప్పు చేస్తే కూడా నిలదీయాడు. నేను తప్పు చేస్తే ఏమవుతుంది? ఒక్కరిని తప్పు చేస్తే ఊర్లో ఉండే ప్రతి వ్యక్తి కష్టపడాల్సి వస్తుంది. మీరు కష్టపడకూడదంటే మమ్మల్ని తప్పు చేయకుండా చెప్పండి. నేనేమో తీసుకుంటే బ్రహ్మాండం చేస్తారో అనుకున్నా. లాస్ట్కు బండలు నగ్గినాయి ఈడ ముందర. నాకు ఇదంతా తెలుసులే ఏముందో. ఎందుకంటే మీరు పెళ్ళిళ్ళు పిస్తాను వస్తానులే, ఆడికి వస్తా నేను నన్ను పట్టుకుని నన్ను అంటున్నారు. ఏమన్నా ముందే కుట్టి నా కొడుకుని కింద పడతావేమో అని. అట్లా నాకు అన్నీ తెలుసు. బ్రహ్మాండంగా చేసుకుందాం. ఇది ఎవరి అసెట్ కాదు, తరతరాల కోసరం. ఇప్పుడు కృష్ణదేవరాయలు అనుకుంటారు, దాన్ని కూడా ఏదో పెట్టినారు. ఆయన విగ్రహం అంటే పిక్కపోతారంట. ఎట్లయితే నేను చదువుకున్నా అబ్బా కాదు. పోయిన ఎమ్మెల్యే వాళ్ళ ఆయన విగ్రహం వాడు పెట్టింటే ఆయనే పాపం వాళ్ళ నాయన ఏం చేసినాడే, ఇంకా కట్టుకోలేకున్నాడు. మన పోలీసులు ఉన్నారు, ఎప్పుడు చూసిన పోలీసులు ఉంటారు. మన సీఐకి ఫోన్ చేసి, అయ్యా నమస్కారం, ఆయన గౌరవిస్తా, నేను అంత దుర్మార్గుని కాదు అని చెప్పిన. నాకే పని ఉందే పాపం. ఎవరు పాపం ఒకప్పుడు మాతోనే ఉండేది, మేమంతా ఉండేవాళ్ళం. విగ్రహాలు జోలికి పోవాల్సిన అవసరం. కానీ విగ్రహం కట్టినారు కానీ దానికి ఒక పూలమాల ఎప్పుడన్నా అది వచ్చిన రోజు అప్పుడు మళ్ళీ చందాలు, అదే కూడా ఉంది నా దగ్గర. చందాలు వసూలు చేసినారు, దాంట్లో 8 లక్షలు మిస్సింగ్. అన్నీ కట్టాల్సి వస్తుంది. ఎప్పుడు వీళ్ళని కట్టమన్నారో అది మీకు కూడా వర్తిస్తుంది కదా. ఒప్పుకోను. ఇది ఎవరు పేరు పెట్టి నా ఆస్తి లేరు. ఇది మన ఊరి బల సంగమంలోది. మీరు పోతారు కానీ ఇది ఉంటుంది. పోతుందా? ఇది పోతుందా? పోదు. బ్రహ్మాండంగా చేద్దాం. మళ్ళీ మీరందరూ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఒక అజెండా మాది రాస్తే తప్పకుండా నేను మీతో ఉంటా. కానీ ఆ మీటింగ్కు నేను రాకూడదు. అజెండా తయారు చేయండి, చూద్దాం. ఒకటేసారి 1 లక్ష వర్క్ ఉందంటే చిన్నగా ఏది ముఖ్యము, 20,000 అయిపోయి అట్లా అంటే రేషియో చేద్దాం. ప్రమాణం చేద్దాం. బాబు మీరందరూ మీటింగ్ పెట్టాల్సిందే. మంచి వ్యక్తి ఎవరన్నా 24 అవర్స్ చూసుకునే వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని తీసుకోండి. ఎవరంటే వాళ్ళు చేసానికి లేదు. మేము చూస్తానండి శివాలయం ఏమైందో కింద పడిపోతుంది. నేను టేకప్ చేసిన పెద్ద గొడవ పెట్టిన, నా రోడ్ వేసేట్టు నన్ను జైలుకి వేస్తున్నారు. ఏం భయపడినట్టు వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. మీదే కాదు, మార్కండే దేవలం, ఆంజనేయుల స్వామి దేవలం,
ప్రతి దేవాలయాన్ని మనం అందరం కలుసుకొని ముందుకు నడిపించాల. తప్పకుండా రేపు శివరాత్రికి కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఇంట్లో కూర్చుండడానికి లేదు, రండి బయటికి, ప్రతిదీ బ్రహ్మాండంగా చేసుకుందాం. ప్రపంచ పటంలో తాడిపత్రి ఉండాలనుకున్నా ఉంది. ఇప్పుడు తెలుసా మీకు? ప్రపంచ పటంలో తాడిపత్రి మీకు తెలుసా సార్? యూనో తెలుసా? మలేరియా అంటే ఇప్పుడు మలేరియా కాదు. ఒకసారి మా వాడు ఫ్రెండ్ నాకు చాలా క్లోజ్ డాక్టర్, నాకు తెలుసులేదా డాక్టర్ నాకు చాలా ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్, మా ఆర్ఎంపీ డాక్టర్ అన్న వచ్చి కన్నెల నీళ్ళు పెట్టుకున్నాడు. ఏరా ఎదురా ఏమరా చెప్పునా ఊరు స్పీడ్ పోతారన్నానే యాడికంటే జమ్మలు పడుకనే ఏరా ఆంటీ మలేరియా లేదనే మలేరియాతో ఇంజక్షన్ వేసుకుంటా ఆంటీ. అబద్ధం కాదు, నిజం. మరి నీ అమ్మ నా కొడుకు నువ్వు అంటే మా గదిలో చుట్టాలనుకుంటున్నావు. మలేరియా కాదు. బ్రెజిల్ వాళ్ళు ఫ్యాక్టరీలు వరల్డ్లో ఫేమస్. ఆ స్టీల్ ప్లాంట్ బ్రెజిల్, దాంట్లో తాడిపత్రి ఇండియా వాళ్ళ మ్యాపుల్లో అంతా తాడిపత్రి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీ వలన. ఏమే చూద్దాం, మీరందరూ సహకరిస్తే నంబర్ 1 అవుతుంది. అట్లా ఇంకొకటి రాదు, ఒకటి చెప్పాలనుకుంటానా, అయిపోయింది. మీ కదా యూతుడి కాపుడు దీని బంగారు పుస్తకం కావాలంటే అది ఉంటా లక్ష్మక్ ఉంటే పొద్దులు బల్జోలు అంటారు. బల్జోలు అందరూ కలిసి రూపాయి. నేను చెప్తాను చూడు, ఏదైనా సరే ఈ కాలంలో అందరు తెలిపియండి. ఏది కట్టినా చేసినా వాడు బొట్టని తెలుసా మీకు? చాలా మంది తెలియదు. బొట్టు అర్ధనా ఆనా 2 అనాలు పావులో ₹1 పావులో ఉండింది మాకే. ఒక బొట్టు ఇస్తే బొట్టు 2 బొట్లు ఉండే, ఒకటి బొక్క బొట్టు, ఒకటి మామూలు బొట్టు. బొక్క బొట్టు తీసుకొని సర్రని పరిగెత్తి ఆడిస్తే బొరుగులో ఇన్ని ఇస్తాండ్రి. ఇంటికి వచ్చే లోపల సగం పోతాడే. క్వశ్చనే లేదు. ఎవడి సాయం చేయడు. ఎందుకు చేస్తారు సాయం? నువ్వు ఎదమటి సాయం చేస్తాను ఎవరికన్నా? నువ్వు ఎదమటి సాయం చేస్తాను? మీకు ఊరుండే బాధ్యత లేదు. 1వ తేదీ నుంచి ప్రాబ్లం వస్తుంది మీకు. జనవరి 1వ తేదీ నుంచి మీ ఇంటి ముందర చెత్త ఉంటే, మీ ఇంటి ముందర కాలం బ్లాక్ అయితే, మీ ఇంటికి కరెంట్ కట్, మీ ఇల్లు కట్. రేపు ఈ అక్కలు ఏందమ్మా బాగుంది అది పడతాడు కరెంటు కట్ చేస్తాడు. ఏం చేయమంటారు చెప్పండి. మీకు తెలుసా దుబాయ్లో చాలా స్ట్రిక్ట్. ప్లాస్టిక్ బాటిల్ చూడు, నీళ్ళు తాగినాక నువ్వు ఖచ్చితంగా పోయి ఆడుంటాడు వేసి రావాలి. లేకపోతే 200 దిరామ్స్ అంటే 2500 ఫైన్. అదేమి గూగుల్లో వస్తుంది మీ ఇంటికి. ఎందుకు చచ్చిపోతారు? నిన్న 7 మంది చచ్చిపోయినారు పాపం. ఎందుకు చచ్చిపోయినారు? నెగ్లిజెన్సీ. పోయి ఎవరు వీళ్ళమ్మ? పాప అమ్మ ఎవరు? మీ అమ్మ ఇక్కడ ఏడా? మళ్ళీ మనమేనా? అది ఏరా నాయన ఊరంతా నీదే ఉన్నట్లుంది. మీ ఇంట్లో మీ పిల్లలు పరక పట్టి ఊడుస్తున్నారా? మీ ఇంట్లోనే చెప్పండి దయచేసి. వాళ్ళు ఊడుస్తారా? వాళ్ళు కాదు, వాళ్ళు అడుగుతాను. మీ ఇంట్లో పిల్లలు అమ్మోళ్ళు. కాలం మార్పు చాలా ఉంది. ఊడ్చేవాడు చెక్కడు. ఇప్పటికే కష్టమైంది. జనవరి 1వ తేదీ నుంచే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒకప్పుడు మనం ఏమన్నాం, ప్లాస్టిక్ కవర్లు వద్దంటాం. మళ్ళీ రోంత వచ్చినాయి, మళ్ళీ పోతాయి. టీ కప్పు ఎడన్నా ఎత్తారు మీరు? ఆడపిల్లల్ని అడుగుతాయి. బయట టీ తాగితే బయట ఎత్తారు.